ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్లో ఉంటుంది. అసలు ఎలివేషన్ ఇవ్వడం కానీ అక్కడక్కడ కొన్ని లాగ్ అనిపిస్తున్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి ఇంటర్వెల్ షార్ట్ తోటి ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్లో ఉంటుంది. ఆ హైప్ తోటి మనం సెకండ్ హాఫ్ స్టార్ట్ చేస్తామా, ఎంత హై రేంజ్లో ఫస్ట్ హాఫ్ వెళ్తుందో అంత హై రేంజ్లో పడిపోతుంది. క్లైమాక్స్ అనేది క్లైమాక్స్ అనేది కొన్ని షార్ట్స్ ఎట్లా ఉన్నాయంటే కాపీ కొట్టినట్టు తెలియకూడదు. యాస్టిస్ పెట్టేశారు పార్ట్ 2 కోసం అన్నట్టు. అంటే ఫస్ట్ హాఫ్ చూస్తా ఫైట్ కొరియోగ్రఫీ బాగుంది. నేను కొన్ని షార్ట్స్ ఉంటాయి, రోప్ షార్ట్స్ తెలిసిపోతున్నాయి అక్కడ మనకి. విఎఫ్ఎక్స్ లిటిల్ డల్ ఉంది. అండ్ జాన్వీ కపూర్ ఉన్న కసేపే ఉంటుంది. అండ్ సెకండ్ పార్ట్ కంటిన్యూషన్ ఏంటి అనేది ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అని పెట్టారు. ట్రైలర్ చూసి ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో ప్రెడిక్ట్ చేస్తామో అదే ట్విస్ట్ ఉంటుంది. కొత్తగా అంటే ఏముండదు. ప్రెడిక్ట్ చేస్తాం. ప్రెడిక్ట్ బట్ సీన్స్ అదే ప్రెడిక్ట్ చేసేస్తాం మనం. ప్రెడిక్టబుల్ ఉంటుంది. అండ్ ఇంకా మనకి డాన్స్ విషయానికి వస్తే డాన్స్ సెకండ్ హాఫ్ అనేది బాగా ప్రిపేర్ చేసుకుంటే బాగుండేది. సినిమా ఇట్టా ఫ్లాప్ అన్న. చెప్పండి. సో ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ గారికి ఆ సినిమా అంటే మంచి సినిమా ఇది. సో సినిమా పరంగా అయితే మంచి సినిమానే వచ్చింది. బట్ ఏంటంటే దీనికి 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుని ఎలాబరేట్ చేయాల్సిన అవసరం లేదండి. కంప్లీట్ చేసిన స్టోరీ అంతా ఫస్ట్ పార్ట్లోనే కరెక్ట్గా ప్లాన్ చేసుకుని బాగుండే అనిపించింది. సెకండ్ హాఫ్ జాన్వీ కపూర్ కామెడీ సీన్స్ కానీ అదంతా కానీ కాసేపు ఏదైతే గ్లామర్ కోసమే పెట్టారు అన్నట్టు కాసేపే ఉంటుంది. అదంతా అక్కడంతా లాగా అనిపిస్తుంది. మరి క్లైమాక్స్ వచ్చేప్పటికి ఏంటంటే మనకి ఇప్పుడు పార్ట్ 1కి పార్ట్ 2కి ఏది కంటిన్యూషన్ ఏది క్వశ్చన్ మార్క్ అనేది ఏదైతే ఉందో సేమ్ యాస్టీస్ మనకి సేమ్ బాహుబలి టైప్లో పెట్టేశారు. అది కూడా టైప్లో కాదు, యాస్టీస్ కట్ పేస్ట్ సెషన్ పెట్టారు. తిప్పి కొట్టినాడు హిట్ సూపర్ స్టోరీ పరంగా